హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ మనోజ్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో కూర్చుంది. సో రాష్ట్రానికి ఎంత చేసినా ఓడిపోయామంటే సరిగా ప్రచారం చేసుకోలేకపోవడమే కారణమని భావించారట పార్టీ పెద్దలు. అదే సమయంలో సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం కూడా గట్టి దెబ్బే కొట్టిందన్న అభిప్రాయం ఉంటున్నాయి పార్టీ వర్గాల్లో. అందుకు కౌంటర్గా తన సోషల్ మీడియా వింగ్ని బలోపేతం చేయాలన్న గులాబీ పెద్దలు ఆ దిశగా అడుగులేసినట్టు సమాచారం. ఆ క్రమంలోనే తమ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో ప్రైవేట్ సోషల్ మీడియాను కూడా ఎంకరేజ్ చేశారట. సో పార్టీ ముఖ్య నేతల పర్యవేక్షణలో చాలా సంస్థలు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాయనేది లేటెస్ట్ టాక్. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మితిమీరిన అభిమానంతోనే అవతలోళ్ళ మీద వ్యతిరేకతతోనే పెడుతున్న పోస్టులు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. అవి పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. సో ప్రభుత్వంపై ప్రతిపక్షాల పోరాటంలో సోషల్ మీడియా కీలకమే అయినా కొన్నిసార్లు ఫేక్ న్యూస్ కూడా విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. సో దీనివల్ల బాగా ఇరుకున పడుతున్నామన్న అభిప్రాయం గులాబీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అలాగే ఒక్కసారి ఒరిజినల్ న్యూస్ కూడా అసలు అన్వయ దోషాలు ఇంకా ప్రజెంటేషన్ లోపాల వల్ల కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతుందట. సో ఉదాహరణకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే క్రమంలో రాష్ట్రంలో ఇంత వరదలు వచ్చినా 2 రోజుల పాటు బయటకు రాకుండా ఇంట్లో సినిమాలు చూస్తూ కూర్చున్నారంటూ ప్రచారం చేశాయి బీఆర్ఎస్ వర్గాలు. దీనికి రెస్పాన్స్ కంటే నెగిటివ్ రియాక్షన్సే ఎక్కువగా వచ్చాయట. గత 10 ఏళ్లలో నాటి సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు బయటకు వచ్చారంటూ రివర్స్ అటాక్ మొదలయ్యేసరికి బీఆర్ఎస్ వర్గాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. సో నేరుగా ముఖ్యమంత్రిని విమర్శించే సమయంలో ముందు వెనుక చూసుకోకుండా వ్యవహరించడం వల్లే తమకు నెగిటివ్ అయిందని పార్టీ పెద్దలు భావించడం తెలుస్తుంది. ఇంకోవైపు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై విమర్శల విషయంలో తొందరపాటు పనికిరాదన్న కామెంట్స్తో పార్టీలో నుంచే వినిపిస్తున్నాయట. కొంచెం సమయం ఇవ్వాలి కదా అనే అభిప్రాయం జనంలో కూడా పెరిగితే తమకే ఇబ్బంది అవుతుందని బీఆర్ఎస్ ముఖ్యులు అనుకున్నట్టు ప్రచారం. సో అయితే ఇక ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు కూడా పెడుతున్నారట పోలీసులు. వారికి బెయిల్ ఇప్పించడంతో పాటు ఇతర విషయాల్లో అండగా ఉంటుంది బీఆర్ఎస్ అధిష్టానం. ప్రస్తుతం బీఆర్ఎస్కు సోషల్ మీడియాలో సపోర్ట్ బాగానే ఉందని రాజకీయ వర్గాల అభిప్రాయం. పార్టీ ముఖ్యులతో పాటు క్యాడర్ కూడా ఆ విషయంలో యాక్టివ్గానే ఉంది. కానీ బయటి వ్యక్తుల్ని బాగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళెవరో అత్యుత్సాహంతో పెట్టే పోస్టులతో చివరికి పార్టీనే సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి దాపరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ వర్గాల్లో. ఇంకొందరు కావాలనే బీఆర్ఎస్ తరఫున వివాదాస్పద పోస్టులు పెడుతున్నారన్న అనుమానాలు సైతం ఉన్నాయట. పెట్టేది ఎవరైనా చివరన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సింది పార్టీనే కాబట్టి ఇబ్బందికరంగా మారుతుంది. సో అందుకే బలం అనుకున్న సోషల్ మీడియాని ఇప్పుడు బలహీనత కావద్దన్న అభిప్రాయం పెరుగుతుంది గులాబీ వర్గంలో. సో ఈ బలహీనతపై తండ్రి కొడుకులు ఏం చేస్తారన్నది వేచి చూడాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.